హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య, రాజ్ ఇద్దరు కూడా ఇక మాట్లాడుకుంటూ ఏమైంది సర్ప్రైజ్ అని చెప్పి నిన్నంతా చెప్పి ఏంటి మొత్తానికి ఆ సర్ప్రైజ్ అని చెప్పి విసుక్కుంటూ రాజ్ అడగగానే ఇక చాలా సిగ్గుపడుతూ ఏంటండి మీకు అంత తొందర, సర్ప్రైజ్ మీకు చెప్తున్నాను కదా సర్ప్రైజ్ చేస్తానని, మీరు సర్ప్రైజ్ అవుతారు అని చెప్పి ఇక సిగ్గుతో అది నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అని చెప్పి అనగానే ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి అడుగుతాడు. అది అని చెప్పి సిగ్గుపడుతూ మా బావ వస్తున్నాడండి అని చెప్పి అంటుంది. ఏంటి మీ బావ వస్తున్నాడా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోయినట్టు చూస్తూ ఉంటే అవునండి మా బావ ఫారెన్లో ఇక చాలా పెద్ద బిజినెస్లు చేస్తున్నాడు, ఇక అక్కడి నుంచి ఇప్పుడే వస్తున్నాడు, అందుకే నాకు ఇక అంత ఆనందం అని చెప్పి అంటుంది. ఆ మాటలకి రాజ్ మనసులో ఒక రకంగా కుళ్ళుకుంటూ నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అనగానే అదేంటండి మా బావ వస్తున్నాడంటే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవరా ఏంటి, అయినా మా బావ ఎంత ఎర్రగా బుర్రగా ఎంత హైట్గా ఉంటారో తెలుసా, 6 అడుగుల ఎత్తు, దానికి తగ్గ అనగానే ఆపుతావా, మీ బావ అందం గురించి వర్ణించమనలేదు నేను, ఇంతకీ మీ బావ పేరేంటి అని చెప్పి రాజు అడుగుతాడు. అది మా బావ పేరు బావేనండి అని చెప్పి అంటుంది. అదేం పేరు, బావ పేరు బావేంటి అనగానే అవునండి మా బావ పేరు బావే అని చెప్పి ఇక సరేనండి, ఇక మీతో నాకు మాట్లాడడానికి టైం లేదు, ఇక మీతో సొల్లు కబుర్లు చెప్పాలని ఆశ కూడా లేదు, నేను వెళ్ళి మా బావని రిసీవ్ చేసుకొని డైరెక్ట్గా ఆఫీస్కి తీసుకొస్తాను సరే కదా అని చెప్పి అక్కడి నుంచి కావ్య అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన మరుక్షణం రాజు అయితే ఏంటి బావ పేరు, ఇదెక్కడ పేరు, ఎక్కడా వినలేదు, ఎవరి పేరు వాళ్ళు వరుసగా పెట్టుకుంటే ఇంక పేర్లు ఎందుకు దండగా, అయినా బావ మరదల సరసం మధ్యన ఇక ఎన్నో ఉంటాయి నాకెందుకులే అని చెప్పి ఇక రాజు అయితే లైట్ తీసుకున్నట్టుగా అనుకుంటాడు. ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్, అనామిక ఇద్దరు కూడా ఇక కళ్యాణ్ అయితే ఆఫీస్కి రెడీ అవుతుంటే ఏంటి కవి గారు ఆఫీస్కి రెడీ అవుతున్నారా అనగానే ఉండిపోమంటావా, ఉండిపోతాను అని చెప్పి దగ్గరకు రాబోతుంటే ఆగాగు ఎక్కడికి వస్తున్నారండి, నేను చెప్పేది ఆఫీస్కి మానేస్తారా అని చెప్పి అన్నాను అనగానే అదేంటి అనామిక ఆఫీస్కి వెళ్తే మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు అన్నావు కదా అని అంటాడు. అదంతా తర్వాత, దానికి ఇంకా బోల్డ్ టైం ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం షాపింగ్కి వెళ్దాం అనగానే ఏంటి సిగ్గుపడుతూ అడిగావు షాపింగ్ కోసమా అని చెప్పి అనగానే అవును చాలా రోజుల నుంచి షాపింగ్కి వెళ్ళలేదు, ఇంకా మీరు నేను షాపింగ్కి వెళ్దాం, ఈరోజు ఆఫీస్కి అవసరం లేదు అని చెప్పి అనగానే సరే అయితే అమ్మాయి గారు మూడున్నప్పుడే మనం ఆఫీస్ నుంచి ఇక ఇంట్లో ఉంటూ ఇక షాపింగ్కి వెళ్ళాలి అని చెప్పి ఆగు నేను ఇప్పుడే వెళ్ళి నా కార్డ్స్ అన్నీ తెచ్చుకుంటాను అనగానే ఏం కార్డ్స్ అని చెప్పి అడగానే అదే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్స్ అన్నీ కూడా ఇక పెద్దమ్మ దగ్గరే ఉంటాయి, ఇక ఇప్పుడు పెద్దమ్మ దగ్గర తాళాలు లేవు కాబట్టి కావ్య వదిన దగ్గరే ఉండుంటాయి, వెళ్ళి కావ్య వదిన దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి అని చెప్పి అంటాడు. అదేంటి కళ్యాణ్ నీ కార్డ్స్ ఏంటి, ఇక మీ పెద్దమ్మ దగ్గర ఉండడం ఏంటి అని చెప్పి అడుగుతుంది అనామిక. ఆ మాటలకి అంటే అదంతా ఒక పెద్ద కథలే అనామిక, నేను కవిత్వాలు చెప్పుకుంటూ ఎక్కడ పడితే అక్కడ పర్స్ని మర్చిపోయేవాడిని, అసలు నాకు కార్డ్స్ ఉన్నాయని అవగాహనే ఉండేది కాదు, అందుకే ఆ మధ్య బాగా ఇంట్లో వాళ్ళందరూ కలిసి నా దగ్గర కార్డ్స్ ఉండడం అంతా సేఫ్ కాదని ఇక నాకు కావాల్సి వచ్చినప్పుడు తీసుకోమని ఇంట్లో చెప్పారు, ఇంకా దాన్ని బట్టి పెద్దమ్మ దగ్గరే ఉంటాయి ఆ కార్డ్స్ ఎప్పుడు కూడా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వెంటనే అనామికకైతే ఒక్కసారిగా ఇక లోపలైతే బాగా కోపం వస్తుంది. ఏంటి ఇప్పుడు మీ కార్డ్స్ వెళ్ళి మీ వదిన దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చుకోవాలా అని చెప్పి అడుగుతుంది. అవును కార్డ్స్ ఎక్కడుంటే అక్కడే కదా వెళ్ళి అడుగుతాం, అయినా అమ్మ లాంటిదే వదిన కూడా, మా కావ్య వదిన నాకు అమ్మతో సమానం, అడగడానికి తప్పేముంది, అందులో ఎందుకు నామోషిగా ఫీల్ అవుతున్నావు అనామిక అని చెప్పి అనగానే సరే మీ ఇష్టం, నేనైతే మీతో షాపింగ్కి రాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి సరాసరి ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది.
ఏంటి అత్తయ్య గారు, అసలు ఏమనుకుంటున్నారు? నేను ఎలా కనిపిస్తున్నాను? ఈ ఇంట్లో అందరికీ చాలా తక్కువగా కనిపిస్తున్నాను అని చెప్పి అంటుంది. అదెవరు? ఆ మాట ఎవరన్నారు? ఆ మాటకొస్తే ఇంట్లో అందరికంటే ఎక్కువ అర్హత నీకే ఉంది. ఎందుకు అలా బాధపడుతున్నావు అనామిక అని చెప్పి అడగగానే, అది అత్తయ్య గారు, కనీసం కొంచెం డబ్బులు కావాలన్నా ఏది కావాలన్నా ఇక కావ్యనే వెళ్ళి అడిగి తీసుకోవాలా? నాకేం పట్టింది? నేను కూడా తనతో సమానంగా ఈ ఇంటి కోడల్నే. అలాంటప్పుడు తన దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి అనగానే ఇక దానలక్ష్మి సైలెంట్ అయిపోతుంది. ఇక ఈరోజు షాపింగ్కి వెళ్ళాలనుకున్నాం, అయినా కూడా ఆ కార్డ్స్ కూడా కళ్యాణ్కి సంబంధించిన కార్డులన్నీ కూడా ఆయన దగ్గరే, ఇక ఆవిడ గారి దగ్గరే ఉన్నాయంట. అది వెళ్ళి ఇక మేము వెళ్ళి అడుక్కుంటే ఇక కావ్య మాకు ఇస్తే మేము వెళ్ళారా చెప్పండి? ఈ ఇంటికి మీరు మావయ్య గారు కూడా ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళే కదా. మీరు అలాగే పెద్దత్తయ్య ఇద్దరూ సమానమైనప్పుడు నేను కావ్య సమానమే కదా. అలాంటిది నేను వెళ్ళి కావ్యకి వెళ్ళి చేయి చాచుకుంటే తప్ప నేను షాపింగ్కి వెళ్ళలేనా? ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య గారు అని చెప్పి ఇక కావాలని ఇక దానలక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటుంది అనామిక. ఇంతలో అక్కడికి ఇక అపర్ణ వస్తుంది. అపర్ణ రావడంతో అనామిక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఇక ఇంటికి మీదకి గొడవ తెస్తూనే ఉంటావా? వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి గోల అవుతూనే ఉంటుంది అనగానే దానిలక్ష్మి వెంటనే, అక్క నా కోడలు ఏం చేసింది వచ్చినప్పటి నుంచి గొడవ అంటున్నావు అనగానే, మరి అవును, ఏదో ఒకటి పుల్ల పెట్టకుండా ఇక మీకు పొద్దుపోదు కదా. కావ్యతో పాటు తను సమానంగా హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పలేవా? ఈ ఇంటి కోడలుగా అక్క నాకెంతో, కావ్య నీకు అంతే. ఖచ్చితంగా ఇప్పటి వరకు అక్క పెత్తనంలోనే ఇల్లు నడిచింది, ఇప్పుడు కావ్య పెత్తనంలో నడుస్తుంది అని చెప్పి నోరు విప్పి మాట్లాడలేవా? సైలెంట్గా సినిమా చూసినట్టు చూస్తావేంటి? కోడల్ని ఎలా అదుపులో పెట్టాలో అది కూడా నేనే చెప్పాలా? ఆ మాత్రం తెలీదా నీకు దానలక్ష్మి? ఈ ఇంటికి కొన్ని హద్దులు, కొన్ని సంస్కారాలు, కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లోనూ కోడలికి అత్తగారే చెప్పుకోవాలి. వినకపోతే చెప్పినట్టుగా ఇక వినేలాగా మాట్లాడాలి. అంతేగాని ఏదో కావ్య ఏదో కావాలని ఈ ఇంటి పెత్తనానికి ఇక ఇష్టపడుతున్నట్టు, ఇక కావ్య చేతిలో నుంచి డబ్బులు తీసుకోవడానికి ఈవిడ గారు నామోషి ఫీల్ అయినట్టు ఏంటిదంతా అని చెప్పి అపర్ణ అంటుంది. ఇక మాటలకి ఇక వెంటనే ఇక అనామిక, అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడతారు? కావ్య చేతిలోంచి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఈ ఇంటికి కావ్య ఇంట్లో వంటగదిలో ఉండేది. ఇప్పుడు మీరు కావాలని ఇక తనకి బాధ్యత చెప్పారు. అలాంటిది నేను ఆవిడ గారిలో ఏం తక్కువ ఉన్నాను? నేనేమైనా చదువు తక్కువ, అందం తక్కువ, నాకేం తక్కువ? నేను వెళ్ళి ఒకరి చేతిలో వెళ్ళి చేయి చాచడానికి అని చెప్పి అనామిక అడుగుతుంది. అనామిక అడిగిన వెంటనే అక్కడే ఉన్న ఇక రుద్రాణి కూడా, అవును వదిన, అనామిక అన్న దీంట్లో న్యాయం ఉంది కదా. తను చాలా తక్కువ చదువుకుంది కావ్య, అలాంటిది ఈరోజు ఆఫీస్కి వెళ్తుంది. పాపం అనామిక పట్టు పరుపుల మీద పడుకొని ఉన్న కుటుంబంలోంచి వచ్చిన పిల్ల. అలాంటి పిల్ల ఈరోజు వంటగదిలో ఉంటూ ఇక కావ్యకి ఇక 100కి 200కి అలాగే 1000కి అడుక్కునే పరిస్థితి వచ్చింది. అదంతా కారణానికి ఇక ఎలాగా అని చెప్పి ఇక అపర్ణ దగ్గర అడుగుతూ ఉంటుంది రుద్రాణి. ఇక వెంటనే ఇందిరాదేవి వస్తుంది. చాలే ఊరుకో రుద్రాణి, ఏంటి అగ్నికి ఆహుతి తోడైనట్టు అనామిక ఏదో మాట తెలుసో తెలియక అంటే దానికి నువ్వేంటి ఒకళ్ళతో పాడతావు? ఇక కావ్య విషయానికే వస్తాను. కావ్య ఈ ఇంటికి మొట్టమొదటి కోడలు. ఇంకా కావ్యకి ఆఫీస్కి వెళ్తుంది అంటే తన డిజైన్స్ చాలా అమ్ముడుపోతున్నాయి, ఫ్యాక్టరీకి మంచి పేరు వస్తుందని ఇక సొంతగా స్వయంగా ఇక నా కొడుకునే ఇక కావ్యని ఆఫీస్కి పంపించమని అన్నాడు. అయినా నువ్వేంటి ఇందులో తలదూరుస్తావు? నీకు నిజంగా చేతనైతే నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయి. నీకు అలాంటివి చేతనవ్వవు. అలాంటప్పుడు ఇంకెందుకు కావాలని కావ్యని మాట్లాడుతూ ఉంటావు? చూడమ్మా అనామిక, నీకు నామోషి ఎందుకు వచ్చింది? మీ అమ్మ దగ్గర నువ్వు డబ్బులు అడిగేవాడి దానివి కాదా? పెళ్ళి కాకముందు మీ నాన్నగారి దగ్గర అడిగేదానివి కాదా? అప్పుడు కూడా నామోషిగా ఫీల్ అవుతావా? ఇప్పుడు ఈ ఇంటికి నువ్వు కోడలివి, ఈ ఇల్లు నీది. ఇక్కడ మీ అత్తగారు అమ్మ పొజిషన్లో ఉన్నారు, అలాగే పెద్దత్తయ్య గారు కూడా అంతే, నీకు తల్లితో సమానం. అలాంటప్పుడు ఇక తల్లిలాగా నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకుండా ఏవైనా కూడా మనదే అన్నట్టు నడుచుకోవాలి. కానీ నేను వాళ్ళ దగ్గర అడగను, వీళ్ళ దగ్గర అడగను అంటే కుదరదు అని చెప్పి అంటుంది ఇక ఇందిరాదేవి. ఆ మాటలకి, అది కాదు అమ్మమ్మ గారు, ఇక అత్తయ్య గారిని అడగమంటే అడుగుతాను, కానీ కావ్యని అడగాలంటేనే నాకు మనసంతా బాధగా ఉంటుంది అని చెప్పి అనగానే, అదే చెప్తున్నాను,
కావ్య ఇంటికి పెద్ద కోడలు. ఖచ్చితంగా కావ్య దగ్గర నుంచే నువ్వు డబ్బులు అడుగు తీసుకోవాలి. కావ్య నువ్వే కాదు, ఇంట్లో నాతో సహా కావ్య దగ్గరే తాళాలు ఉంటాయి. కావ్యని ఏది కావాలన్నా మనమే వెళ్ళి అడిగితే కావ్య ఇచ్చి ఇంటి బాధ్యత అంతా చూసుకుంటూ ఉంటుంది. అందులో నీకు నామోషి ఏముంది? అయినా నీకు నామోషి అనేది ఎక్కడి నుండి వచ్చింది? మన ఇల్లు మన మనుషులు అని చెప్పి అనుకునేటప్పుడు ఇలాంటివన్నీ అసలు మనసులోకి రాకూడదు అని చెప్పి ఇందిరాదేవి అయితే సరైన రీతిలోనే అనామిక నోరు మూయిస్తుంది. ఇక వెంటనే కూడా ఇక అక్కడి నుంచి ఏమనాలో తెలియక సరే అమ్మమ్మ గారు అలాగే అడిగి తీసుకుంటాము అని చెప్పి ఇక మొహం అంతా మార్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక. ఇక ఆఫీస్కి వెళ్ళిపోయిన రాజ్ అయితే శ్వేత ఆఫీస్కి వస్తుంది. శ్వేత, ఏంటి రాజ్ నీ మొహంలో ఏంటో ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటి అనగానే అది అని చెప్పి అంటూ ఉంటాడు. ఏమైంది రాజ్ చెప్పు అనగానే ఇక కళావతిలో చాలా మార్పు వచ్చింది శ్వేత. నిన్నంతా కూడా చాలా బాధపడుతున్నట్టుగా నాకు కనిపించింది. ఇక మా ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇంటికి కూడా వెళ్ళిపోయింది. నేనేమనుకున్నానంటే ఖచ్చితంగా తనకి నా మీద మనసు విరిగిపోయింది. నన్ను మన ఇద్దరిని కలిసి చూసి తట్టుకోలేక ఇక తను ఒక మంచి నిర్ణయానికైతే వచ్చేస్తుంది. ఖచ్చితంగా నాకు డైవర్స్ ఇవ్వడానికి ఖచ్చితంగా డైవర్స్ ఇచ్చేస్తుంది అని చెప్పి నేను అనుకున్నాను. కానీ కథ అంతా రివర్స్ అయిపోయింది. వాళ్ళ పుట్టింటికి వెళ్ళి వచ్చిన తర్వాత అట్లీస్ట్ కనీసం నీతో నేను ఫోన్లో మాట్లాడితే కనీసం చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు. నువ్వు అలాగే ఇక శ్వేత ఇద్దరు చక్కగా మాట్లాడుకోండి, ఇక హ్యాపీగా ఉండండి. నాకు వినపడకుండా నేను చెవుల్లో దూదిని పెట్టుకుంటాను అని చెప్పి దూదిని పెట్టుకొని పడుకుంది. పొద్దున్న లేచి సర్ప్రైజ్, నీకు చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతావు రా అని చెప్పి ఇక ఎయిర్పోర్ట్ వెళ్ళింది. ఇక ఏదో టైంలో ఇక్కడికి వస్తుంది అని చెప్పి అనగానే ఎయిర్పోర్ట్ ఎందుకు వెళ్ళింది రాజ్ అని చెప్పి అడుగుతుంది. అది వాళ్ళ బావ ఎయిర్పోర్ట్ నుంచి ఇక ఫారెన్ నుంచి వస్తున్నాడంట, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి రిసీవ్ చేసుకుందామని వెళ్ళింది అని చెప్పి అంటాడు. అవునా, అయినా కావ్యకి ఇక బావ కూడా ఉన్నాడా అని చెప్పి అనగానే వాళ్ళకి ఇక వాళ్ళ నాన్నగారి తరపు నుంచి వాళ్ళ చెల్లెల వల్ల కొడుకంట బావ ఉన్నాడు, అందుకే నాకు ఇదిగో ఈ గతి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక ఆతృతగా డోర్ వైపు చూస్తూ ఉంటాడు. ఏమైంది రాజ్, వచ్చేవాళ్ళు వస్తారులే, నీకెందుకు అంత ఆతృత అనగానే కళావతి వెళ్ళి కనీసం గంట పైగా అవుతుంది, ఎంతసేపు ఇక బావగాడితోనే ఉంటుందా ఏంటి అని చెప్పి అనగానే అదేంటి రాజ్ అలా ఫీల్ అవుతున్నావేంటి? కావ్య రేపొద్దున్న ఇక ఎక్కడికి వెళ్ళినా నీకు అవసరం లేదు కదా, గంటేంటి జీవితాంతం నీ ఇంట్లో నుంచే వెళ్ళిపోవాలని కోరుకున్నవాడివి, నువ్వెందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు అనగానే టెన్షనా నేనెందుకు తీసుకుంటాను అంటే కావ్య ఇప్పటి వరకు ఎవరితోనూ అలా గంటలు లేదు, ఎప్పుడు ఉంటే నాతో ఉండేది, లేదంటే ఇంట్లో ఉండేది, అంతకుమించి పరాయి వ్యక్తితోనే అసలు కలిసి ఉండేదే కాదు. కానీ కావ్య ఏంటో కొత్తగా వాళ్ళ బావ అందం గురించి వర్ణించుకుంటూ చెప్పింది అనగానే శ్వేత మనసులో ఇక ఆలోచించేస్తూ ఉంటుంది. అదిగో వచ్చేసినట్టున్నారు, అదిగో అని చెప్పి ఆతృతగా విండోలోంచి రాజ్ అయితే వచ్చి చూస్తాడు. చూసేసరికి ఇక ఒక్కసారిగా కార్ అయితే వచ్చి ఆగుతుంది. ఆగిన వెంటనే కూడా ఇక కాళ్ళు బయటకు పెట్టేస్తాడు ఇక వాళ్ళ బావ. కావ్య వాళ్ళ బావ చాలా అందంగా చాలా హుందాగా ఉంటాడు. ఇక దాంతో ఇక చాలా స్టైలిష్గా ఇక కారులోంచి దిగి బయటికి రాగానే కావ్య అయితే అబ్బబ్బబ్బా నీ స్టైల్ బావా, నీ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి ఇక వెంటనే చెయ్యి బావా అని చెప్పి చేయి పట్టుకొని మన ఇద్దరం ఇలాగే నడుచుకొని వెళ్దాం అని చెప్పి నడుస్తూ వస్తూ ఉంటుంది. రావడంతో ఇక విండోలోంచి ఒకవైపు శ్వేత ఒకవైపు రాజ్ ఇద్దరు కూడా ఇక కావ్య వాళ్ళ బావని చూసి ఇక మనసులో అయితే రాజ్ అయితే కుళ్ళిపోతూ ఉంటాడు. వీడేంటి ఇలా ఉన్నాడు, అచ్చం మోడల్ హీరోలా ఉన్నాడు, వీడిని చూసి అందుకే అనుకుంటా కళావతి అంత పొగిడింది అని చెప్పి మనసులో ఒక రకమైన ఈగో ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఇటువైపు అయితే శ్వేత మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. కావ్య చాలా తెలివిగలది, కావ్య చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు చూసినా ఏడిపించే మగవాళ్ళకి ఏడుస్తూ ఉంటే ఎప్పటికీ ఆడదాని జీవితం ఏడిపే అనుకుంటారు. కానీ కావ్య అలా కాదు, ఖచ్చితంగా తన దారిలోకి తెచ్చుకునే విధంగానే మలుచుకుంది. రాజ్కి ఇక రెండు వైపులా మోగిపోతూ ఉంటుంది బ్యాండ్ అని చెప్పి మనసులో శ్వేత అయితే నవ్వుకుంటూ ఇక అలానే నవ్వు ఆపుకుంటూ చూస్తూ ఉంటుంది.
ఇక వెంటనే ఆఫీస్ లోపలికి వస్తాడు వాళ్ళ బావ. రావడంతో స్పెట్స్ తీసి స్టైల్గా లోపల పెట్టగానే, అబ్బా బావ చాలా స్టైల్గా చేస్తున్నావు తెలుసా నువ్వు అనగానే, కళావతి అని చెప్పి అంటాడు రాజ్. ఏమైందండి, ఎందుకు అలా పళ్ళు బిగపెట్టు మరీ చూస్తున్నారు అనగానే, ఇక వెంటనే ఇదిగోనండి మా బావ అని చెప్పి పరిచయం చేయగానే రాజ్ని చూసి హాయ్ అని చెప్పి పరిచయం చేసుకుంటాడు. ఇక పక్కనే ఉన్న శ్వేతని ఈమె ఎవరు అనగానే, నేను చెప్తాను బావా అని చెప్పి అనగానే రాజ్ వెంటనే కళావతి అనగానే, అదేనండి ఇక రేపు కాబోయే అని ఆపేసి, ఈ శ్వేత మా హస్బెండ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్, ఎప్పుడైనా క్లోజ్ ఫ్రెండ్ అని నువ్వు చూసుండవు కదా బావా, వీళ్ళిద్దరిని చూస్తే నీకే ఒక ఐడియా వచ్చేస్తుంది అని చెప్పి ఇక అమాయకంగా ఫేస్ పెట్టి అంటుంది. ఇక వెంటనే రాజ్ అయితే ఇక పరిచయం చేసుకొని లోపలికి సీరియస్గా వెళ్ళిపోతాడు. ఇక కావ్య అయితే వాళ్ళ బావని రా బావా నా రూమ్ని చూపిస్తాను రా అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్తుంది. ఇక వెళ్ళిన వెంటనే కావ్య నువ్వు ఏమీ మారలేదు, నీ చిలిపి చేష్టలు, నీ అందం కొంచెం కూడా తగ్గలేదు, అంతకంతకి రెట్టింపు అయిపోతున్నావు అని చెప్పి ఇక కావాలని కావ్య వాళ్ళ బావ ఇక కావ్యని ఇక చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు. రాజ్ అయితే చూస్తూ ఇక లోపల ప్రెషర్ కుక్కర్లో పప్పు ఉడికిపోయినట్టుగా ఉడికిపోతూ ఇక అట్లానే ఉంటాడు. ఇక శ్వేత అయితే వెంటనే రాజ్ అని చెప్పి పిలవగానే ఒక్కసారిగా ఏమైంది అనగానే, ఏమో రాజ్, ఇక వాళ్ళ బావ వచ్చి పరిచయం చేసుకున్నాక నువ్వేంటి ఇలా బిగిసిపోయావు, వాటర్ తాగు రాజ్ అని చెప్పి శ్వేత వాటర్ బాటిల్ ఇస్తుంది. ఇక వెంటనే గట నీళ్ళు తాగి, వామ్మో ఏంటి అసలు కళావతియేనా ఇంత ఘోరంగా మారిపోయిందేంటి, నేనంటే అంత ఇష్టం ఉండి నా కోసం ఉపవాసాలుండి నా కోసం ఏమైనా చేసే కళావతి ఈరోజేంటి వాళ్ళ బావ అని చెప్పి బావ పన్నీరు టైప్లో వెనకనకే తిప్పుతుంది. అయినా కళావతిలో ఈ మార్పు కారణం ఏంటసలా అని చెప్పి ఇక ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక శ్వేత వెంటనే చూడు రాజ్, నువ్వు ఆలోచిస్తున్నావు కదా అనగానే, అవును కావ్య ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పి ఆలోచిస్తున్నాను అనగానే, ఎందుకు అలా అవడం ఏంటి రాజ్, నాకెందుకో నువ్వు నీ చేతిలారా నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నావు అనిపిస్తుంది. నిన్ను చాలా మంచిగా ప్రేమగా చూసుకునే నీ భార్య చేయి జారిపోతుందేమో అని అనిపిస్తుంది అని చెప్పి అంటుంది. ఇక వెంటనే రాజ్ అయితే ఎందుకు అలా అనుకుంటున్నావు శ్వేత అనగానే, అవును మరి ఎప్పుడు కూడా కావ్య నువ్వంటే చాలా ఇష్టమని ఇక నీకు ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకుంది, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు కావ్యని దూరంగానే పెట్టుకుంటూ వచ్చావు. చివరాఖరికి తన మనసు మొత్తం ఇరిగిపోయేలాగా నన్ను పెళ్లి చేసుకుంటావని చెప్పావు. అందుకే కావ్య కూడా ఆలోచన మొదలుపెట్టినట్టుంది. తన జీవితం ఒంటరిగా ఉండిపోకూడదని తను కూడా వాళ్ళ బావని ఇష్టపడుతుందేమో, ఆ విషయం నాకు అర్థమవుతుంది రాజ్ అని చెప్పి అంటుంది. లేదు కళావతి ఎప్పటికీ అలాంటి పని చేయదు శ్వేత, నువ్వు రాంగ్గా ఆలోచిస్తున్నావు. కళావతికి నేనంటే చాలా ఇష్టం, కానీ నాకే ఇష్టం లేదు, అందుకే వదిలేద్దాం అనుకుంటున్నా అనగానే, నీ మనసులో ఇక కళావతి అని చెప్పి ఇన్నిసార్లు కొట్టుకుంటున్నప్పుడే అర్థమైంది నీకు కళావతి అంటే చాలా ప్రేమని, కానీ పైకి మాత్రం గంభీరంగా నాకు ఇష్టం లేదు, నేను వదిలేద్దాం అనుకుంటున్నాను అంటున్నావు. ఏంటి రాజ్ నువ్వు ఎప్పుడు మారుతావు అని చెప్పి మనసులో అనుకొని, సరే రాజ్ నాకైతే కొంచెం టైం కావాలి, నేను ఇక బయటకు వెళ్ళాల్సిన పని ఉంది, నేను ఇక్కడి నుంచి ఇక బయటకు వెళ్తాను అనగానే, సరే నీ ఇష్టం శ్వేత అని చెప్పి శ్వేతని కనీసం కొంచెం కూడా పట్టించుకోడు. అదేంటి రాజ్ బయట వరకు రావచ్చు కదా అనగానే, లేదు శ్వేత నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత నిన్ను కలుస్తాను అని చెప్పి హడావుడిగా ఇక కావ్య అలాగే వాళ్ళ బావ ఇద్దరు ఏం చేస్తున్నారా అని చెప్పి ఇక వెంటనే కూడా రూమ్లోకి వస్తాడు. వచ్చి కళావతి నీతో కొంచెం మాట్లాడాలి అనగానే, ఇక వాళ్ళ బావ కావ్య ఇద్దరు వస్తుంటే, హలో కళావతి నీతోనే అన్నాను, మీ బావ ఎందుకు వస్తున్నాడు అనగానే, అయ్యో నాతోనా, నాకు అది తెలియదు కదండి, మా బావను కూడా పిలిచానేమో అనుకున్నాను. బావా మీరు ఇక్కడ కూర్చోండి, నేను చిటికలో వచ్చేస్తాను, మీరు ఏం తాగుతారు, కూల్ డ్రింక్ తాగుతారా, కాఫీ తాగుతారా, మిల్క్ తాగుతారా, ఏం తాగుతారు చెప్పండి అని చెప్పి ఇక ఒకప్పుడు రాజు అయితే కావ్యని చూసి రెచ్చిపోవడం అన్నీ గుర్తు తెచ్చుకొని, సేమ్ టు సేమ్ ఇలాంటి డైలాగే వేశారు కదా, నేను కూడా అలాగే వేస్తాను అని చెప్పి, ఏంటి బావా హెయిర్ స్టైల్ ఏంటి ఇక అట్లా ఎగుతుంది అని చెప్పి ఇక వెంటనే ఇక హెయిర్ని సెట్ చేసి
బావా, నువ్వు ఏం తింటావు? అసలు ఇంత అందంగా ఉన్నావు. అసలు నిన్ను చూస్తుంటే ఒక్కసారిగా పాలల్లోంచి ఇక పాలల్లోని ముంచి తీసినట్టున్నావు. నీ కలరు, నీ హైటు, అసలు అబ్బబ్బబ్బా చాలా అందంగా ఉన్నావు బావా అనగానే, కళావతి నిన్నే పిలిచేది, ఎంతసేపు ఇక పొగడ్తలేనా? ఇటు పిలిచింది పట్టించుకోవా అని చెప్పి గట్టిగా పిలవగానే ఇక మనసులో నవ్వుకుంటూ వస్తున్నానండి అని చెప్పి లోపలికి వచ్చి, అబ్బా ఏంటండి ఎంతసేపు మీ సొల్లు, ఇంట్లో కూడా ఇలానే అరుస్తారు, ఆఫీస్ అండి ఇది అనగానే, ఏంటి ఆఫీస్ లాగే ప్రవర్తిస్తున్నావా నువ్వు? మీ బావనేంటి భజన చేస్తున్నావు? అయినా మీ బావ ఇంకెంతసేపు ఇక్కడ ఉంటాడు, ఇంక వెళ్ళడా అని చెప్పి అనగానే, అదేంటండి అలా అంటున్నారు? రాక రాక నా కోసం మా బావ ఫారెన్ నుంచి వస్తే కనీసం కొంచెం సేపు కూడా టైం స్పెండ్ చేయనివ్వరేంటండి? మిమ్మల్ని చూస్తుంటే నాకు కోపం వస్తుంది అని చెప్పి అంటుంది. ఎందుకు? నన్ను చూస్తే నీ కోపం రావడం ఏంటి? నిన్ను చూస్తే నాకు కోపం వస్తుంది అని చెప్పి అనగానే, ఎందుకండి అలా మాట్లాడతారు? మీరేమో హ్యాపీగా శ్వేతతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికి నిర్ణయించుకున్నారు, కానీ మీ తోవకు కూడా నేను రాలేదు. సరే, మీకు అంత ఇష్టంగా ఉన్నప్పుడు, మీరు పెళ్లి చేసుకున్నప్పుడు నేనేం చేస్తానని చెప్పి అనుకున్నాను, కానీ నా గురించి మీరు మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు? ఇక మా బావని మీరు అలా ఎలా అనుకుంటారు? ఖచ్చితంగా మీ మనసులో ఉన్నది బయట పెట్టాల్సిందే అని చెప్పి అంటుంది. వెంటనే ఏంటి అనగానే, అదేనండి మీ మనసులో ఉన్న మాటలు బయట పెట్టాల్సిందే అని అన్నాను అని చెప్పి వెంటనే మాట మార్చేస్తుంది. ఇక ఏమైంది కళావతి నీకు? ఎందుకు అలా రెచ్చిపోతున్నావు? ఇక మీ బావ అందం గురించి, మీ బావ హెయిర్ స్టైల్ గురించి తెగ ముచ్చటైపోతున్నావేంటి అనగానే, అవునండి మరి మీరు ఎప్పుడు కూడా అలా నాకు కనిపించలేదు, అందుకే మా బావని అలా పొగుడుతున్నాను. మీకు కొంచెం కుళ్ళుగా ఉందా అనగానే, అబ్బే నాకెందుకు కుళ్ళుగా ఉంటుంది? మీ బావని నువ్వు పొగుడుతున్నావు, నువ్వు పొగిడితే నాకు కుళ్ళు వచ్చేస్తుందా అని చెప్పి రాజు అయితే మనసులో ఒక రకమైన రేంజ్లో కుళ్ళిపోతూ పైకి మాత్రం నార్మల్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక వెంటనే ఏదండి శ్వేత అని చెప్పి అడుగుతుంది. ఆ శ్వేత బయటకు వెళ్ళింది అనగానే, అంటే ఏమైనా షాపింగా? పెళ్లి షాపింగ్కి సంబంధించిన షాపింగ్ చేయడానికి వెళ్ళిందా? మీరు కూడా వెళ్ళలేకపోయారా అని చెప్పి అనగానే, కళావతి ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి షాపింగ్ ఏంటి అనగానే, అదేనండి మీరే కదా అన్నారు పెళ్లి చేసుకుంటాను, ఇక నువ్వు పుట్టింటికి వెళ్ళిపో అన్నారు కదా, మర్చిపోయారా అనగానే, అవును అన్నాను, అయితే వెంటనే పెళ్ళైపోతుందా ఏంటి అనగానే, అంటే మీ ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుంటున్నారా అని చెప్పి అంటుంది. అయ్యో రామా, దీనికి ఎలా చెప్పాలి? నా కళ్ళతో నా కాళ్ళనే పొడుచుకున్నాను. దీని ముందు అనవసరంగా బిల్డప్ ఇచ్చి శ్వేతని పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి ఇది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటే, ఏంటి నువ్వు నిర్ణయం మార్చేసుకున్నావా? ఖచ్చితంగా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతామని నిర్ణయించుకున్నావా అని చెప్పి రాజు అడుగుతాడు. ఏంటి మరి నిర్ణయించుకోకపోతే ఏం చెయ్యాలి? నిర్ణయించుకున్నాను నేను కూడా, ఎందుకంటే మీకు ఇక దూరంగా వెళ్ళిపోవాలి, మీరు అలాగే శ్వేత ఇద్దరూ హ్యాపీగా ఉండాలి, అదే నేను కోరుకునేది అని చెప్పి అంటుంది. ఆ మాటలకి రాజు అయితే, సరే మరి డైవర్స్ పేపర్ మీద సంతకాలు పెడతావా అని చెప్పి అంటాడు. పెడతానండి, కాకపోతే ఒక్క షరతు అని చెప్పి అంటుంది. ఏంటా షరతు అని చెప్పి అనగానే, చూశారు కదా మా బావ నన్ను చిన్నప్పటి నుంచి చాలా ఇదిగా ఇష్టపడ్డాడు, కానీ నేనే ఇక మధ్యలో అనుకోకుండా మీరు నా మెడలో ఈ మంగళసూత్రం కట్టారు. మరి ఈ మంగళసూత్రం కట్టినప్పుడు ఖచ్చితంగా మీకు నేను భార్యను కదా, మరి ఇప్పుడు నేను ఏం చేయలేను కదా, అందుకే నేను కూడా మీకు డైవర్స్ ఇచ్చేసి హ్యాపీగా మా బావని పెళ్లి చేసుకుంటాను, ఏమంటారు? ఖచ్చితంగా మరి మీరు హ్యాపీగా మీరు పెళ్లి చేసుకున్నప్పుడు నేనేమన్నా తక్కువ? నేను కూడా పెళ్లి చేసుకోవాలి కదండి అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు. ఏంటి మీ బావని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి రాజు అయితే కళ్ళు పెద్దవి చేసి అడగగానే, ఏంటండి కళ్ళేంటి అంత పెద్దగా పెడుతున్నారు? కొంప తీసి గుడ్లు కింద బయటకు వచ్చేస్తాయేమో, ఒకసారి ఆలోచించండి అనగానే, అదేంటి మీ బావని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి అడుగుతాడు. అదేంటండి అలా అడుగుతున్నారేంటి? మీకంటే ఎలాగో నేనంటే ఇష్టం లేదు, మా బావకి నేనంటే చాలా ఇష్టం. ఇక ఇప్పుడు మీకు నాకు ఇక డైవర్స్ అయిపోతున్నాయంటే ఖచ్చితంగా మా బావ నన్ను పెళ్లి చేసుకుంటాడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టం మా బావకి అని చెప్పి ఇక అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటుంది. సరే నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో,
నాకైతే డైవర్స్ పేపర్లు నా మొహాన్ని పడేసే అని చెప్పి అనగానే, పడేస్తానండి మీ మొహం మీదేగా అనగానే, కళావతి మొహం అంటే మొహం కాదు, ఇక సంతకాలు చేసి నాకు ఇవ్వు అని చెప్పి ఇక అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్తున్నా, నాకు హెడ్ఏక్గా ఉంది అని చెప్పి ఇక రాజ్ని వాళ్ళ బావని ఇక కావ్యని వాళ్ళ బావని చూసి తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే కావ్య, ఇదేంటిది నా బావని నన్ను చూసి కూడా డైవర్స్ని అడుగుతున్నారు అని చెప్పి ఇక వెంటనే, ఇక ఏంటి బావా ఈయనలో మార్పు రాదంటావా అనగానే, అయ్యో కావ్య, ఒక మగవాడిగా ఒక మగవాడి పరిస్థితి అర్థం చేసుకోగలుగుతున్నాను. ఖచ్చితంగా రాజ్కి నీ మీద చాలా ప్రేమ ఉంది. ఇక తన మనసంతా కూడా నువ్వంటేనే ఇష్టం. కానీ ఇక నన్ను చూసినప్పటి నుంచి ఆయనకి హెడ్ఏక్ మొదలైంది. అంటే ఖచ్చితంగా నేను ఆయనకి నచ్చలేదు. అందుకే ఆయన అంత సీరియస్గా ఉన్నాడు. నువ్వేమీ భయపడమాకు. ఇక డైవర్స్ అని చెప్పి ఇక కావాలని తన ఈగోని సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి అలా మాట్లాడుతున్నాడు తప్పించి అసలు డైవర్స్ అయి నీకు ఇవ్వడు. ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం అయితే 2-3 రోజుల్లో నీ దగ్గరికి వచ్చి, కళావతి నేను చేసింది చాలా పొరపాటు, నిన్ను నేను ఇష్టపడుతున్నాను అని చెప్పకపోతే చూడు అని చెప్పి అనగానే, అవునా బావా నిజంగా అలా జరుగుతుందంటావా అని చెప్పి కావ్య అడగగానే, ఖచ్చితంగా జరుగుతుంది కావ్య, నువ్వు మంచిదానివి, నీకు మంచే జరుగుతుంది. అయినా నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? నీకు ఎంత టాలెంట్ ఉంది, అసలు డిజైన్స్ ఇంత మంచి డిజైనర్వి నువ్వు కాబట్టి ఇక్కడున్నావు. నువ్వు కాబట్టి ఫారెన్ వస్తే నీ రేంజే మారిపోతుంది తెలుసా కావ్య అని చెప్పి అనగానే, లేదు బావా, నేను ఎప్పుడు కూడా ఇవన్నీ ఆర్భాటాలకి కోరుకోలేదు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా భర్తే నాకు కావాలి, నా భర్త ప్రేమ కోసమే నేను వెయిట్ చేస్తున్నా తప్పించి ఇదిగో ఈ ఆఫీస్కి వచ్చి ఇవన్నీ చేయాల్సిన అవసరం నాకు ఎప్పుడూ అనిపించలేదు అని చెప్పి బాధపడుతుంది కావ్య. నువ్వు ఎప్పుడు బాధపడమాకు కావ్య, నీకంటూ నీ భర్త ఖచ్చితంగా నీ ప్రేమని అర్థం చేసుకొని నీ దగ్గరికి వస్తాడు, నేను మాటిస్తున్నాను కదా అని చెప్పి ఇక కావ్య వాళ్ళ బావ అయితే కావ్యకి ధైర్యం చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.